మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ మరోసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆరాధన అనేది క్రైస్తవుని జీవితంలో ఊపిరి లాంటిది. దేవుణ్ణి ఆరాధించటం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి ఆరాధించాలి. ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయడానికి ప్రతి ఆదివారం ఆయన ఆరాధించాలి. ఈ ఆరాధన ప్రభువుని ఎవరైతే తెలుసుకున్నారో, ప్రభువుని ఎవరైతే అంగీకరించారో, ప్రభు మార్గం గురించి ఎవరైతే అవగాహన కలిగి ఉన్నారో వారందరూ కూడా ఆదివారం నాడు ఆరాధించాలి. ఆరాధనకి రావాలంటే మన దగ్గర డబ్బులు ఉండక్కర్లేదు. ఆరాధనకు రావాలంటే మన దగ్గర ఏముండాలి? ఆరాధించే హృదయం ఉండాలి. ఈరోజు వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని మనం తెలుసుకుందాం. బాబు వీడియో ఆన్ చేసామా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మూసుకొని పోబడుచుండెను. పాత నిబంధన కాలంలో సమాజ మందిరాల్లో దేవుణ్ణి ఆరాధించటం అనేది ఒక అభ్యాసము. అక్కడికి పేతురు యోహాను అనేటువంటి భక్తులు, యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి శిష్యులు దేవాలయానికి వెళుతున్నారు. దేవాలయానికి వెళుతుంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఈ కుంటివాడిని మోసుకొని అక్కడ దేవాలయం దగ్గర కూర్చుండబెట్టేవారట. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. మీకు ఈ కుంటివాడు దేవాలయం దగ్గర మెట్ల దగ్గర ఎందుకు కూర్చున్నాడో ఈ వాక్య భాగం ద్వారా మీకు అర్థమవుతుంది. ఈ దేవాలయంలో ఆరాధించడానికి, దేవుని మాటలు వినటానికి రావట్లేదు కుంటివాడు. ఎందుకంటే అతనికి అంగవైకల్యం ఉంది. ఈ పాపం అంగవైకల్యం ఉండటం వల్ల, అతను పేదవాడు కావటం వల్ల, అతను బ్రతకడానికి కూడా జీవనాధారం లేకపోవటం వల్ల ఆ మెట్ల దగ్గర కూర్చుని దేవాలయంలో ఏం చెప్తున్నారో, దేవాలయంలో ఏమి చెప్తున్నారో వినడానికి ఏమి రావట్లేదు. అతను దేవాలయంలోకి వచ్చేవాళ్ళు ఉంటారు కదా మనలాంటి వాళ్ళు, వాళ్ళు ఏదన్నా ఇస్తే తీసుకుందామని పాపం ఆ మెట్ల దగ్గరే అడుక్కుంటూ ఉండేవాడంట ఈ భిక్షగాడు. ఈ సంఘటన పేతురు గారు చూశారు. చూచి నాలుగవ వచనంలో పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమని. ఈ పేతురు యోహాను ఏమన్నారంటే మా వైపు చూడమని చెప్పినప్పుడు వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించును. ఈ పేతురు యోహాను అనేటటువంటి ఈ భక్తులు ఏమన్నా మనకు ఆర్థిక సహాయం చేస్తారేమో, ₹1, పావలోయో, ₹2, ₹5 ఇస్తారేమో అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి పాపం వాళ్ళ వైపు చూస్తున్నాడు.
అప్పుడు చెప్తున్న మాట పేతురు ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి. వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఈ పేతురు యోహానులు యేసు ప్రభువుని వెంబడించే శిష్యులే, యేసు ప్రభువుతో తిరిగిన వాళ్ళే, ఈ సృష్టికర్తని వెంబడిస్తున్నటువంటి వారే. అయినప్పటికీ వాళ్ళ దగ్గర ఏమి లేవంటమ్మా, వెండి బంగారములు కూడా లేవంట. మరి ఏముంది వాళ్ళ దగ్గర అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పారంట. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళ దగ్గర వెండి బంగారాలు లేవు కానీ వారి దగ్గర దేవుని యొక్క శక్తి దాగి ఉంది. వారు ఏం చేశారంటే, మా యొద్ద ఏమీ లేవు కానీ దయచేసి నడువు అని చెప్పారు. యేసుక్రీస్తు నామములో నడవమన్నారు. యేసుక్రీస్తు నామములో నడవమని ఎప్పుడైతే చెప్పారో వాడు వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. ఒక క్షణంలో ఒక ఆశ్చర్యకార్యము, ఒక అద్భుత కార్యము అతని జీవితంలో జరిగింది. ఏమి జరిగింది? ఎన్నో సంవత్సరాలు బట్టి, అంటే పుట్టినది మొదలుకొని కుంటువాడై ఉన్నప్పటి దగ్గర నుంచి ఆ మందిరం దగ్గర అలా అడుక్కుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైన మార్పు అయితే కలిగింది. ఏమిటి ఆ మార్పు అంటే, అతను పుట్టింది మొదలుకొని అంగవైకల్యంగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకార్యం జరిగింది. అలా జరిగినప్పుడు ఎవరికైనా సంతోషమే. అతనికి డబ్బులు ఇవ్వలేదని కానీ, వెండి బంగారం ఇవ్వలేదని కానీ, నాకు ఈ విధమైన ఆర్థిక సహాయం చేయలేదని కానీ అతను బాధపడలేదు. అతను ఏం చేస్తున్నాడు చూడండి, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళాడు దేవాలయంలోకి. నడుచుచు దేవునిని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళాడు. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి విస్మయముతో నిండి పరవశులైరి. కాస్త అసహనంగాను చూశారు. ఈ దేవాలయం దగ్గర కూర్చుండి అడుక్కునేవాడు వీడేనా, వీడు కాదా అని కొంత అనుమానంతో కూడా చూశారట. విస్మయం అందడం అంటే మొత్తం మీద వీడే అని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు చాలా పరవశం పొందినట్టుగా దైవ గ్రంథం మనకు చెప్తుంది. అయితే ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఒకటి ఉంది మీకు. ఇక్కడ ఫోకస్ అంతా ఎటు వెళ్ళిపోతుంది చెప్పండి. ఇప్పుడు ఈ అద్భుత కార్యం జరిగిన ఫోకస్ అంతా ఎటు వెళ్ళిపోతుంది? పేతురు గారి మీదకి వెళ్ళిపోతుంది. నడవమని చెప్పింది ఎవరు? పేతురు గారు. అందుకని ఈ ఫోకస్ అంతా అందరూ కూడా పేతురు గారి వైపు చూస్తూ మొదలెట్టారు. ఈ పేతురు గారి వైపు చూస్తూ మొదలు పెడితే ఆ పేతురు అంటున్నాడు 12వ వచనంలో, ఇశ్రాయేలులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఎందుకు ఆశ్చర్యపడిపోతున్నారు దీని గురించి? ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదే. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు చూచుచున్నారు? పేతురు గారి యొక్క భక్తి అంటో చూడండి, ఈ మాటలో అర్థమవుతుంది. ఎందుకు మమ్మల్ని స్పెషల్గా చూస్తున్నారు? నేనేమన్నా ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవదూతనా? కాదే. ఎందుకు చూస్తున్నారు మీరు? ఒకవేళ మా సొంత శక్తి చేత కానీ మా సొంత భక్తి చేత కానీ ఏదన్నా చేశామా? చేయలేదే. చూసారా? పేతురు అంటే ఎవరు? యేసుక్రీస్తుతో నడిచినవాడు, యేసుక్రీస్తుతో శిష్యరకం చేసినవాడు, యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా అనుభవించినవాడు, యేసుక్రీస్తు తిరిగినవాడు. ఏమంటున్నాడు? మా సొంత శక్తి చేతనైనను మా సొంత భక్తి చేతనైనను నడవటానికి మేము ఏమన్నా బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు చూస్తున్నారు? మా వైపు ఎందుకు చూస్తున్నారు మీరు?
మరి ఎవరి వైపు చూడాలి మనం? చెప్తున్నాడు చూడండి అక్కడ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడని యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనని విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. అది సువార్త అంటే, అది సువార్త. ఇప్పుడు పేతురు ప్రకటిస్తున్నాడు సువార్త. పేతురు ఏం చెప్తున్నాడు? ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగినది మాత్రాన మా ఇంక చూడొద్దు. మీరు ఎవరి వైపు చూడాలంటే జీవాధిపతి వైపు చూడాలని చెబుతూ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడు కాబట్టి మేము ఆయనకి సాక్షులుగా ఉన్నాం. ఏమిటి మృతుల్లో నుంచి లేవటం ఏంటి అని ఆలోచన చేస్తే, మనం ఒక్కసారి పాత నిబంధనలోకి వెళ్ళి ఆలోచన చేస్తే, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారిలో నెరవేర్చి యేసు ప్రభు మరణము చెంది ధర్మశాస్త్రంలో ఏ విధంగా వ్రాయబడి ఉందో, ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉంది? ఒకవేళ నీ పాపములు గనక పోవాలంటే, నువ్వు పరిశుద్ధురాలు అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా రక్తాన్ని చిందించాలి, అంటే బలి అర్పించాలి. ఈ దహన బలులు అనేవి ఉన్నాయి. ఒకవేళ ఈ బలి సక్రమంగా చేయకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించావు. అందువలన ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చారన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ధర్మశాస్త్రం ఇప్పుడు లేదనుకుంటున్నారు. ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులు యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. మొట్టమొదట యేసుక్రీస్తు వారు యూదుడుగా పుట్టాడమ్మా. యోధామతంలో పుట్టాడు. యోధామతంలో పుట్టి యోధామతంలో ఉన్న ఆచార వ్యవహారాలని, యోధామతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల్ని, యోధామతంలో ఉన్నటువంటి భయంకరమైన జాడ్యాల్ని ఎదిరించి అందరికీ కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని నిరూపిస్తే అతన్ని ఏమైనా సరే చంపేయాలని ఆలోచన చేసి అతన్ని చంపవేయటం జరిగింది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఒక క్రైస్తవుని మరణం ఉందంటే అది దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక లేనిదే ఏ క్రైస్తవుడు ఈ భూలోకం నుంచి పరలోకం వెళ్ళలేడు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమయం ఇస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఇది అసలైన సూత్రం. ప్రతి ఒక్కరు దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఎప్పుడైతే మనం గ్రహించామో మనం సువార్త తెలుసుకున్నట్లు లెక్క. దేవుని రాజ్యం అంటే ఏమిటి, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, దేవుని రాజ్యంలో మనం ఎలా ప్రవేశించాలి అని తెలుసుకొని ఆయన ఆరాధించడానికే మందిరానికి వస్తున్నాం మనం. కానీ ఇక్కడ భిక్షం ఎత్తుకునేటువంటి కుంటువాడు ఎందుకు వస్తున్నాడు చెప్పండి? ఏమైనా దొరుకుతుందేమో, ఏదైనా దొరుకుతుందేమో అని వస్తున్నాడు. ఏదైనా దొరుకుతుందేమో అనే స్థితిలోంచి మనం ఎక్కడికి రావాలంటే, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నా ప్రభువుకి నేనేం చేయాలి, నా ప్రభు కోసం నేనేం చేయాలి, నేను వెళుతున్న నా మందిరం కోసం నేనేం చేయాలి, నా దేవుని కోసం నేను ఏమి ఇవ్వగలను, నా సహకారం ఏమి ఇవ్వగలను. నా దగ్గర డబ్బులు లేవు, కనీసం మందిరాన్ని ఓడ్చగలనా, మందిరంలో ఏదన్నా సహాయం చేయగలనా, అసలు నా హృదయాన్ని ఇవ్వగలనా అని ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. దేవుడు అంటే ఈ రోజున చాలామందికి ఎలాగ అర్థమవుతుందంటే ఉచిత పథకాలు ఇచ్చే దేవుడు అనుకుంటున్నారు. ఉచిత పథకాలు ఇస్తారు కదా గవర్నమెంట్ వారు. దేవుడు ఎప్పుడు ఉచిత పథకాలు ఇవ్వడం, దేవుడు ఎప్పుడు కూడా ఉచితంగా పథకాలు ఇవ్వడం. దేవుడు ఉచితంగా పథకాలు ఇవ్వాలనుకుంటే ఆయన ఏం చెప్పునంటే, ఆదాము అవ్వకు ఒక మాట చెప్పును, మీరు ఏమీ కష్టపడొద్దు, దయచేసి నేను మీకు పరిశుద్ధ గ్రంథం అని గ్రంథం ఇస్తాను, మీరిద్దరూ ఏదైనా తోటలో కూర్చుని హాయిగా బైబిల్ చదువుకుంటూ కూర్చోండి, నేను రోజు సాయంత్రం అన్నం కూర వండుకుని వస్తాను, నీకు మీకు పెడతాను, కంగారు పడకండి, మీరు హాయిగా ఉండండి, ఏదైనా తోటలో అన్నాడా? అనలే. దేవుడు ఏమి చెప్పాడో తెలుసుకోండి. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఈ భూమిని ఏలమన్నాడు, అంటే భూమిని
పండించుకోమన్నాడు. భూమిని ఏలమంటం అంటే భూమిని సాగు చేసుకోమన్నాడు. దేవుడు మనకి జీవనాధారం కోసం ఏమిస్తున్నాడో కాళ్ళు, చేతులు, మెదడు ఇచ్చాడు. ఈ మెదడు ఉపయోగించి నువ్వేం చేయాలి? నీ జీవనాధారం కోసం నువ్వు పని చేసుకోవాలని ప్రభువే చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు పని చేసుకున్నావో నువ్వు చేస్తున్న పనిని దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. ఆ రీతిగా ప్రభు ఆశీర్వదిస్తాడు తప్ప మామూలుగా మాత్రం నువ్వు ఏమీ చేయకుండా ఉంటే కనుక దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశీర్వాదాలు రావు. ఈ మధ్యన కొంతమంది ఏం చేస్తున్నారంటే పరీక్ష చదువుకోకుండా పెన్నుకు ప్రార్థన చేయించుకుంటున్నారు. ఈ పెన్నుకు ప్రార్థన చేయించుకుంటే పెన్ను దేవుడా? పెన్నుకు ప్రార్థన చేయించుకుంటాం అనేది మూఢనమ్మకం. ఎవరో పెట్టారు ఈ పెన్నుకు ప్రార్థన చేయించుకుంటే కానుకలు వస్తాయని, అందుకని ఈ పెన్ను మొదలెట్టారు. లేదా దేవునికో ప్రార్థన చేయించుకుంటున్నారు. ఆ ప్రార్థన చేయించుకుంటే ఆ పెన్నుకు దండం పెట్టుకుంటాం, లేకపోతే ఆ సీసాకు దండం పెట్టుకుంటాం. లేకపోతే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కృప ఎలా తొలగిపోతుందంటే డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించాలంటే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు ఎవరంటే ఈ సకల చరాచర సృష్టిని సృష్టించినవాడు. మోషేకి కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసాడంటే ఒకసారి. అప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి బాహుబలం గలవాడు. ఎవరు బాహుబలం గలవాడు? యేసుక్రీస్తు వారు. ఆయన బాహుబలం చేత ఎర్ర సముద్రాన్ని విడదీశాడు. సూర్యచంద్రులను ఆపేశాడు. సింహాలని నోరు మూయించాడు. దాగోన్ అనే ఒక పెద్ద గుడి శాంసన్కి శక్తినిచ్చి పడగొట్టించాడు. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేస్తున్న అద్భుతాలు. ఎక్కడ కుంటివాడికి ఏం చేశాడు? కుంటివాడికి ఏం చేశాడు దేవుడు? ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత లేపేశాడు ఆయన్ని. ఇది దేవుని యొక్క శక్తి. ఈ దేవుని శక్తిని నువ్వు గ్రహించగలిగితే ఆదివారం నాడు ఆరాధన చేయకుండా ఉండలేవు. ఆదివారం ఆరాధన చేయాలంటే దేవుని శక్తి అంటూ నువ్వు తెలుసుకోవాలి. దేవుని శక్తిని నువ్వు అనుగ్రహించకుండా భిక్షమెత్తుకునేవాడు లేక నువ్వు ఎవరి కోసమో ఏదన్నా ఇస్తారు, లేకపోతే ఈ వారం ప్రార్థనకి వెళ్తాను నీకు ఈ వారం ఏదో లాభం వచ్చేస్తుంది, లేకపోతే ఈ వారం ఏదన్నా మనకి ప్రార్థనకి వెళ్ళిపోయామనుకోండి, లేకపోతే దశంభాగాలు ఇచ్చేసామనుకోండి మనకి ఏదో వచ్చేస్తుంది అని ఆలోచించుకున్నావంటే నువ్వు భక్తి జీవితంలో పొరపాటు పడుతున్నావని లెక్క. దేవునికి నువ్వు దశమ భాగాలు కాదు, మొత్తం నీకున్నదంతా ఇచ్చామని చెప్తున్నాడు దేవుడు. నీకు ఏమాత్రం అవకాశం నీకు తింటాకేం ఉంటాకి ఉంచుకుని మిగతాది కూడా దేవునికి ఇమ్మని చెప్తున్నాడు. పాత నిబంధనలో దశంభాగం, కొత్త నిబంధనలో దశంభాగం లేదు. కొత్త నిబంధనలు ఏముంది? నీ హృదయంలో ఎంతైతే అనుకున్నావో అంత ఇమ్మనుంది. నువ్విచ్చి చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు అడుగు. హన్నా కూడా ఆ అమ్మాయి అలాగే అనుకుంది. హన్నా అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏమనుకుందంటే నాకు పిల్లలు లేరు ఎలాగా అని బాధపడుతూ రోజు ఏడుస్తూ ఉండేదంట. రోజు పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటున్న సమయంలో ఒకసారి ఆమె హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. అస్తమానం నాకే కావాలంటున్నాను కదా, ఒకవేళ దేవుడు కనుక ఒక అబ్బాయిని కనుక నాకు ఇస్తే, నా గర్భంలో ఒక అబ్బాయిని ఇస్తే ఆ అబ్బాయిని దేవుడికి ఇచ్చేస్తాను అనుకుందంట. ఎప్పుడైతే హన్నా అనేటువంటి ఒక అమ్మాయి నేను దేవుడికి నా కొడుకుని ఇవ్వాలనుకుందో వెంటనే గర్భవతి అయిపోయింది. ఆ అమ్మాయి వెంటనే గర్భవతి అయిపోయింది. చూడండి, సమూయేలు గ్రంథం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే నువ్వు దేవుడికి ఇవ్వటానికి నువ్వు గనక నీ మనసు ప్రేరేపిస్తే దేవుడు నీకు ఇస్తాడు. అప్పటి వరకు కొడుకు కావాలనుకుంది తన కోసం. ఇప్పుడేమనుకుందా అమ్మాయి? హన్నా అనే అమ్మాయి ఏమనుకుంది? నాకు గనక కొడుకునిస్తే ఆ కొడుకుని ఎవరికి ఇస్తానంటుంది? దేవునికి ఇస్తా. అంటే దేవునికి కొడుకుని ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి? దేవుని సేవకి సమర్పించుకుంది. సామ్యూల్ అనే ప్రవక్తని. సామ్యూల్ అనే అబ్బాయి పుట్టాడు హన్నాకి. ఆ అబ్బాయిని దేవునికి ఇచ్చేసింది. ఆ అబ్బాయి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రవచనాలు ఇశ్రాయేలు దేశానికి ప్రకటించాడు. సమూయేలు గొప్ప ప్రవక్త అయిపోయాడు. కాబట్టి దేవుడు మీ నుంచి ఏం కోరుతున్నాడంటే ఆయనకి పిల్లలు కావాలి. దేవుడికి పిల్లలు కావాలి. ఎందుకు పిల్లలు కావాలంటే ఈ ప్రపంచాన్ని, ఈ దేశాల్ని శత్రువు దాడి చేస్తున్నాడు.
విగ్రహారాధన ద్వారా, మూఢనమ్మకాల ద్వారా, జ్యోతిష్యము ద్వారా, రకరకాలైనటువంటి అలవాట్ల ద్వారా సాతాను మొత్తం ప్రపంచాన్ని, మన భారతదేశాన్నే కాదు అన్ని దేశాల్లో కూడా విగ్రహారాధన విచ్చలవిడిగా జరుగుతుంది. ఈ విచ్చలవిడి విగ్రహారాధన నుంచి విడుదల చేయడానికి మీ గర్భంలో నుంచి కూడా ఆయన ప్రవక్తలను కోరుకుంటున్నాడు. కాబట్టి నీ బిడ్డల్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే వాళ్ళు దేవుని రాజ్య సువార్తను చెప్తారు. దేవుని రాజ్య సువార్తలో మనందరము పాలుభాగస్వాములు అవ్వాలంటే మనందరం కూడా దేవుని రాజ్యంలో ఉంటాం. ఏ మనిషి కూడా ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. ఏ మనిషి కూడా కావాలంటే మీ పితరులు, మీ తాతలు, మీ మామలు, మీకున్నటువంటి మీ జనాంగం అంతా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంట్లో ఫోటోలు ఉంటే లైన్గా పెట్టుకోండి. ముందు తాత మామ ఫోటో ఉంటుంది, తర్వాత మన అమ్మ నాన్న ఫోటో ఉంటుంది, తర్వాత ఎవరి ఫోటో ఉంటుంది? మన ఫోటో ఉంటుంది. తర్వాత మన ఫోటోలు అయిపోయిన తర్వాత మన పిల్లల ఫోటోలు ఉంటాయి. ఏమిటి ఈ ప్రపంచం ఏమైపోతుందంటే వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నారన్న విషయం గమనించాలి. ఒక్కసారి నువ్వు అన్య జనాంగంలోంచి వచ్చి అన్యుల్లోంచి విడిపించబడి దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత ఒక్కసారి కనుక దేవుణ్ణి నమ్ముకుంటే నీ తరతరాలు కూడా దేవుణ్ణే నమ్ముకుంటాయి. కానీ తెలియక ఇది కొంతమంది ఏమనుకుంటున్నారంటే మత మార్పుడు అనుకుంటున్నారు. మనం ఎవరిని మతం మార్చట్లేదు. మన ప్రభువును మనం నమ్ముకున్నాం, మన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం నిశ్చయమైనటువంటి బలము కలిగి ఉండాలి. అందుకనే పేతురు చెప్తున్న సువార్త ఏంటో తెలుసా మీకు? ఈ శక్తి ఏంటో తెలుసుకోమంటున్నాడు. చూడండి, కీర్తనాకారుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 119 అధ్యాయం 72వ వచనంలో, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము మేలు. ఆపండి. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నువ్విచ్చిన ధర్మశాస్త్రం మేలు. ఏమిటి మేలు ఏంటి? మరి చాలామంది మనం ఏమనుకుంటాం, కనీసం మన ఇంట్లో ఎవరికైనా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి చేసే టైంకి కనీసం కాసు బంగారము 2 కాసులు బంగారము ఉండాలని కోరుకుంటాం, తప్పులేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం మేలు. ఏమిటి ధర్మశాస్త్రం? అదే దేవుని యొక్క చట్టం. దేవుని చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటిస్తే నీకు ఎలాంటి మేలు కలుగుతుందో ఇదే కీర్తనాకారుడు 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి ఒకసారి. దేవుని ధర్మశాస్త్రాన్ని కనుక నువ్వు చేస్తే అతను 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? దివారాత్రము దాన్ని ధ్యానమిచ్చేవాడు ధన్యుడు. అతను యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే 3వ వచనం చూడండి, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండునది. చెట్టు గురించి చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్తున్నాడంటే చెట్టు దాని పండు వలన తెలియని అంటున్నాడు. అందరూ చెట్లే, మనందరము చెట్లు, మేము సేవకులతో కలిపి మనందరం పెద్ద పెద్ద చెట్లు అయిపోయాం. కానీ మన చెట్టుకున్న బలం ఏంటో ఏం తెలుస్తుంది? మనకున్న పండు వల్ల తెలుస్తుంది. పండు ఏమిటి? పండు ఏంటి? క్రైస్తవులుగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నామా లేదా అనేది పండు. అందుకనే చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు. అన్యులు బైబిల్ చదవరట, వాళ్ళకి తెలియదు బైబిల్ అంటే ఎలా ఉంటుందో. వాళ్ళు ఎవరిని చదువుతారంటే క్రైస్తవులను చదువుతారంట. క్రైస్తవులను చదివితే వాళ్ళకి ఎలా కనపడాలి? మనం మంచి పండులాగా కనపడితే వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుంటారు. వాళ్ళు మనల్ని చదువుతున్నప్పుడు వాళ్ళకి మనం చేదు పండులాగా కనపడ్డాం అనుకోండి, అంటే మనలో ప్రేమ లేకుండా అసూయ కలిగి ద్వేషం కలిగి హృదయం నిండా పనికిమాలిన ఆలోచనలు పెట్టుకుని హృదయం అంతా కూడా డబ్బు కోసం లేదా ఇతర అవసరాల కోసం ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, క్రైస్తవులంటే
వేళ అని వాళ్ళు మన దగ్గరికి రారట. చార్లెస్ స్పర్జన్ చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమే బైబిల్గా మారిపోవాలి. బైబిల్గా మారిపోవటం అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు చదవాలి. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని మనం ప్రతిరోజు చదువుతున్నామో మనమే ఏమైపోతాం? ఒక బైబిల్గా మారిపోతాం. అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడు? జయించువానిని నా ఆలయములో ఒక స్తంభముగా చేసేదని అంటున్నాడు. ఒక స్తంభం. ఈ ఆరాధనా స్థలంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభం అయిపోవాలి. పరలోకంలో ఒక్కొక్క స్తంభంగా మారిపోవాలంటే ఆయన వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనాల్ని ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ వాటిని పాటించాలి. అలాగ పాటిస్తే దేవుడు నిన్నేం చేస్తాడో ఏదో ఒక రోజు నిన్ను అక్కడ స్తంభంగా నిలబడతాడు. మొత్తం బైబిల్ అంతటా సారాంశం ఏంటంటే శత్రువు మనల్ని ఎప్పుడూ కూడా పాపానికి దాసులుగా ఉండమని చెప్తుంది. మళ్ళీ ఏం చెప్తుంది? ఈ లోకంలో ఉన్నావు కాబట్టి నువ్వు పాపం నుంచి విడుదల పొందలేవని చెప్తుంది. నువ్వు పాపపు చూపుల నుంచి, పాపపు క్రియల నుంచి, పాపపు లోకం నుంచి నువ్వు బయటికి వెళ్ళావు అని చెప్తూనే ఉంటుంది. కానీ నిజ క్రైస్తవులు ఏం చేస్తారంటే ఆ పాపాన్ని జయిస్తారు. పాపానికి తండ్రి ఎవరో? అపవాది. అపవాదిని ప్రభువే సిలువలో ఆయన సమాధి చేశాడు. కాబట్టి మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, మనకేదైనా దుఃఖం వచ్చినప్పుడు, మనకేదైనా వేదన వచ్చినప్పుడు, మనకేమైనా కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మన ప్రభువు మనకి ఊరట కలుగు చేస్తాడు, ఆశీర్వాదం కలుగు చేస్తాడు, మనకు అన్నీ ఇస్తాడు. ఆయన ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. ఈ రోజున చాలామంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా ఆశీర్వదించమన్న వాళ్ళు కొంతమంది ఉంటే శ్రమల పాలయ్యి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలని చెప్తున్నాడు. ఒక్కసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండటమే క్రైస్తవ జీవితంలో ఉన్న రహస్యం. ఈ రహస్యాన్ని దేవుడు మత్తయి సువార్తలో కూడా 3 భాగాలుగా చెప్పాడు. ఏమన్నాడంటే మత్తయి సువార్తలో 3 రహస్యాలు చెప్పాడు. నేను దయచేసి వినండి, నేను చెప్పేస్తాను. 6వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళాక చదవండి. మీరు ఎవరికైనా దాన ధర్మాలు చేసినా లేదా నీ చేత్తో ఏదన్నా ఇస్తే దయచేసి జాగ్రత్తగా నీ కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియకుండా ఇమ్మన్నాడు. ఒకటి. రెండవది, ఒకవేళ నువ్వు దేవునికి ప్రార్థన చేయాలనుకుంటే వీధుల్లోనూ సంత బజారులోనూ ప్రార్థన చేయటం కాదు, నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు. రెండోది అది. ఇక మూడోది ఒకటి చెప్పాడు. నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉండాలనుకుంటే, ఎప్పుడైనా దేవుని యొక్క శక్తి నువ్వు పొందాలనుకుంటే, నీకు ఎన్నో బాధలు, వేదనలు, శోధనలు ఉన్నప్పుడు నీకు ఉపవాసం ఉండాలనిపిస్తే నువ్వు ఎవరికి చెప్పొద్దన్నాడు. నిన్నెవరికి చెప్పొద్దన్నాడు. ఏంటి ముఖం వికారంగా అలా పెట్టుకున్నావు ఏంటమ్మా అని అడిగితే నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పొద్దన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకు తెలుస్తుంది. రహస్యమందున్న నీ దేవుడికి మాత్రమే తెలిసేలాగా చేయమన్నాడు. ఇవన్నీ రహస్యంగా చేయమని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు. యేసు ప్రభు ఏం చెప్పాడో ఈ రోజున క్రైస్తవులకి తెలియపోవటం విచారకరం. యేసు ప్రభు ఏం చెప్పాడో తెలియాలంటే నేను చెప్పిన బోధ కాదు నువ్వు వినేది, యేసు చెప్పిన బోధ వినాలి. యేసు చెప్పిన బోధ ఇందులో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది? ఈ గ్రంథంలో ఉంది. ఈ గ్రంథం ఎక్కడుంది? నీ చేతిలో ఉంది. దీన్ని ఏం చేయాలి? నువ్వు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఒకవేళ దివారాత్రము గనక ఈ గ్రంథాన్ని నువ్వు ధ్యానం చేసి నువ్వు ఆశీర్వాదాలు పొందాలంటే, నీ యొక్క పాపపు జీవితం నుంచి బయటికి రావాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రభువుని తెలుసుకుని ప్రభువుని ఆరాధించి ప్రభు కోసం కనిపెట్టి ప్రభు నా జీవితంలో ఏదైనా చేయగలడు అనేటువంటి ఒక విశ్వాసంలోకి నువ్వు ఉండాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యుల ఆచారంలోకి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు. అవి మీకు ఉరిగా మారిపోతాయని చెప్తున్నాడు దేవుడు. అవి ఊరైపోతాయి కొన్నాళ్ళకి. మీకు ముందు బాగానే ఉంటుంది, అవి పాటిస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, కొన్నాళ్ళకి నీ మెడకి ఉరితాడైపోద్ది. కాబట్టి మీరందరూ కూడా
మీ పిల్లల్ని కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళకి మాత్రమే మీరు వివాహాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవుడు ఎక్కడో చోటని మీకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువగా అంచనా వేసి నాకు దేవుడు ఏమీ చేయలేకపోతున్నాడు, దేవుడు నమ్ముకున్నాను కానీ నా కష్టాలు తగ్గలేదని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీ యొక్క ఇబ్బందుల్లో, నీ యొక్క ఇరుకుల్లో ఆయన నీ వెమ్మటే ఉంటాడు. ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఉంటాడంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించిన రోజు ఆయన నీ వెమ్మటే ఉంటాడు. ఈ వాక్య భాగంలో నేను నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఒక విషయం చెప్తున్నాను చూడండి. 16వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఆయన నామమే మీరు చూచి ఎరుగి ఉన్న వీనిని బలపరిచెను. ఎవరి నామం? యేసు నామం. యేసు నామం ఎవరిని బలపరిచింది? ఈ కుంటివాణ్ణి బలపరిచింది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగు చేస్తును. దేవుని నామానికి స్తోత్రం. యేసు నామములో స్వస్థత ఉంది. యేసు నామములో శక్తి ఉంది. యేసు నామం ప్రకటిస్తున్నటువంటి మాలో ఏమీ లేదో గుర్తుపెట్టుకోండి. ఈ మాట పేతురు గారు స్వయంగా చెప్తున్నారు. యేసు నామాన్ని ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఈ రోజున ఏం చేస్తున్నారు? ఈయనే ఏదో పెద్ద స్వస్థత వరం వచ్చేసినట్టుగా బెల్లప్పులు ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడక్కడ మందిరాల్లోనూ అక్కడక్కడ సభల్లోనూ చేస్తున్నారు. ఈ మధ్యన ఒక ఆయన ఎక్కడో మీటింగ్ పెడితే పాపం ఒక ఆవిడకి ఆడపిల్ల పుట్టింది, 10 ఏళ్ళు బట్టి పిల్లలే పుడతలేదంట, మగ పిల్లడు పుడతాడని వెళ్ళిందంట. పాపం ఆయన అన్నాడంట, ప్రార్థన చేసి నీకు తప్పనిసరిగా మగ పిల్లడు పుడతాడని చెప్పాడంట. పాపం ఆ అమ్మాయికి నెలలు నిండిపోయిన తర్వాత గర్భం పూర్తి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఆడపిల్ల పుట్టేసిందంట. అలా ఆయనకు డౌట్ వచ్చిందంట, నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తున్నావు, ఆ రోడ్డు పక్కన ఎవరో పెడుతున్నారని, మరి ఎందుకు ఆడపిల్ల పుట్టింది మనకి ఆయన చెప్పాడు కదా మగపిల్లడు పుడతాడని అని చెప్పి పాపం అతను కొంచెం అవిశ్వాసి వెళ్ళి ఆ పాస్టర్ గారిని అడిగాడంట, ఏమండి మీరు మా ఆవిడ రోజు మీ ప్రార్థనకు వస్తుంది, మరి ఏంటి నాకు మా ఆవిడకి మా ఆడపిల్ల పుట్టింది ఏంటి, మగపిల్లడు పుట్టాలి కదా మీరు చెప్పారు కదంటే ఆయన అన్నాడంట, ఎవరో ఒకరు పుట్టారు కదా ఏంట బాబు, 10 ఏళ్ళు అయింది అసలు పిల్లలేరు అన్నావు నువ్వు, ఎవరో ఒకరు పుట్టారు కదా అసలు పిల్లలు లేదని మీరు బెటరే కదా అన్నాడంట. మీకు అర్థమైందా? అంటే ప్రవక్తలు ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పని మాటల్ని చెప్పినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఎవరు అవమానపరచబడ్డారు? దేవుని నామానికి అవమానం. ఈ దేవుని నామానికి అవమానం తెచ్చేది ఎవరు? ముందు ప్రవక్తలు. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఈ అబద్ధ ప్రవక్తల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నాడంటే అతను అబద్ధ ప్రవక్త, నిజమైన ప్రవక్త చెప్పగలిగే స్థాయికి నువ్వు రావాలి. చెప్పగలిగే స్థాయికి నువ్వు రావాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు మననం చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని ప్రభావం ఎలా ఉంటుందో నువ్వు గ్రహించిన మరుక్షణమే నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. సంఘంలో ఒక పెద్ద జయ జీవితం కలిగి ఉంటావు నువ్వు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున సమాజంలో జరుగుతున్న పరిణామాలన్నీ పరిశీలన చేయండి. మీరందరూ కూడా నిజమైనటువంటి ప్రభువుని, ఆయన రాకడ సమీపించుకుంది, క్రీస్తు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని ఎంతోమంది మనల్ని మభ్య పెడతా ఉంటారు. మన విశ్వాసం నుంచి తొలగిపోయేటట్టు చేస్తూ ఉంటారు. అనేక మంది వచ్చి అద్భుత కార్యాలు, సూచక్రాయాలు కూడా చేసేస్తారట. ప్రభు చెప్పాడు, ఆయన ఒకే ఒక సూచక క్రియతో మనల్ని పూర్తిగా మనకు కనువిప్పు కలిగించాడు. ఎందుకంటే చనిపోయిన వారిని లేపాడు, చనిపోయిన క్రీస్తు కూడా లేపబడ్డాడు. అదే సువార్త. చనిపోయిన వారిని లేపాడైనా ఆయన చనిపోయి లేపాడు. అంతకన్నా సూచక్రియ నీకేం కావాలి? ఇంకా అద్భుతాలు కావాలా? ఇంకా ఆశ్చర్యకారాలు కావాలా? దేనికోసమో పరిగెట్టకుండా నీ వ్యక్తిగత జీవితంలో నీ రక్షణ కోసం, నీ కుటుంబం కోసం, నీ సంఘ ప్రయోజనాల కోసం, నీ యొక్క శాంతి కోసం, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్ళని ఎదుర్కోవటం కోసం ప్రభు సన్నిధిలో గోజాడి మొర్రపెట్టిన మరుక్షణమే ఆయన ఏం చేస్తాడు? యేసు నామంలో ఈ కుంటువాడికి ఇచ్చినటువంటి స్వస్థత నీకు కూడా వస్తుంది. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వాక్యం పట్ల ఆసక్తి కలిగి
దేవుడు కనుక నన్ను ప్రేరేపిస్తున్నాడు అని కంటే కనుక చిన్ని ప్రార్థన చేయండి. ఎవరైనా సరే చిన్ని ప్రార్థన చేయండి, మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగితే. లేదంటే నేను చేస్తాను. సరే, కళ్ళు మూసుకోండి. కృపా సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సంఘాన్ని ప్రేమించి ప్రభు ఈ సంఘ కాపరిని ఆశీర్వదించి నీ వర్తమానాన్ని ఇక్కడ వినిపించినందుకు వందనాలు ప్రభు. మేము నరబాత్రులము, మాలో ఏ శక్తి లేదు, ఏ భక్తి లేదు నాయన. నీవు మాత్రమే బాహుబలము కలవాడు నాయన. నీ శక్తిని, నీ మహిమని ఈ బిడ్డను అనుభవించి ఈ సంఘాన్ని దీవించి ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ కూడా నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యాన్ని మననం చేసుకుని ధ్యానం చేసుకుని అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ సంఘంలోంచి కూడా అనేక మందిని ఏర్పాటు చేసి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లల్ని కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఎవరినైనా సరే నువ్వు దీవించి ఆస్వాదించి, వారు ఏ ఆలోచనతో ఈ మందిరానికి వచ్చారో, వారు ఏ ఆలోచనతో ఈ మందిరానికి వచ్చారో దానికంటే ఊహించినటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యములు ఆ కుంటువాని జీవితంలో ఏ విధంగా చేసావో వారి జీవితంలో కూడా చేసి నువ్వు మహోన్నతమైన దేవుడు అని, దేవుని కుమారుడు అని నీ పరిశుద్ధాత్మ శక్తి చేత బయలుపరిచి వారు నడిపించి ఈ సంఘ సరిహద్దుని విశాలపరిచి ఈ సంఘాన్ని దీవించి ఇంకా అనేక మంది నీ వైపు త్రిప్పబడిలేగా, నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి నీ వాక్యంలో ఎదిగేలాగా బిడ్డలను ఆశీర్వదించమని ఈ సంఘ కాపరిని అలాగే సంఘ పెద్దల్ని ఈ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ చిత్తమైతే మరొక వారము మేము కలుసుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.